అమెరికాను ప్రపంచ పోలీస్ అంటారు, శక్తివంతమైన దేశం అమెరికా. కానీ హుతీలు కూడా అమెరికా మీద దాడి చేశారు. రీసెంట్గా ఇజ్రాయెల్ మీద అటాక్ చేశారు క్షిపణితో, అలాగే అమెరికా మీద కూడా దాడి చేసే ప్రయత్నం చేశారు, దాడి కూడా చేశారు. హుతీలపై దాడుల్ని ఆపేస్తున్నట్లు అమెరికా ప్రకటించింది. హుతీలు అంటే అది ఒక తీవ్రవాద సంస్థ. ఆ తీవ్రవాద సంస్థకు కూడా అమెరికా ఎందుకు తలొగ్గింది, ఎందుకు దాడుల్ని ఆపేస్తుంది అంటే ఏం చెప్తారు? అవునండి, ఇప్పుడు యమన్ అనేది ఈ ఇప్పుడు అరేబియన్ పెనిన్సులాలో సౌదీ అరేబియా తర్వాత అతిపెద్ద దేశం. ఇది రెడ్ సీ దగ్గర ఉంటుంది. రెడ్ సీ ఇటు అరేబియన్ సీ, మ్యాప్ చూస్తే తెలుస్తుంది. రెడ్ సీ అరేబియన్ దగ్గర గల్ఫ్ ఆఫ్ అడెన్ అని ఒకటి ఉంటుంది. ఇది రెడ్ సీ అంటే ఆయిల్ ఎక్కువ ఉంటుంది. ఇక్కడ ప్రపంచ వాణిజ్యం ఆయిల్ నౌకలన్నీ వస్తూ ఉంటాయి అన్నమాట. ఈ హౌతీస్ అనేవాళ్ళు ఈ యమన్లో ఉంటారు. వీళ్ళు ఎవరో కాదండి, యమన్లో 1/3 భూభాగాన్ని వాళ్ళు ఆక్యుపై చేసుకున్నా అన్నారు. అదేవిధంగా యమన్లో 70% పాపులేషన్ వాళ్ళ ఆధీనంలో ఉంది. యమన్ గవర్నమెంట్ మొత్తం వ్యవస్థ అంతా హుతీస్ చేతిలోకి వెళ్ళిపోయింది. ఈ హుతీస్ ఎవరంటే ప్రాక్సీస్ టు ఇరాన్ యాక్సిస్ ఆఫ్ రెసిస్టెన్స్ అనే ఇరాన్లో, అటు హమాస్ పాలస్తీనాలో, హిజ్బుల్లాని లిబియాలో, అదేవిధంగా హౌతీస్ అనేవాళ్ళు యమన్లో ఇరాన్ సపోర్ట్తో పనిచేస్తారన్నమాట. ఈ ట్రంప్ అధికారంలోకి వచ్చాక ఈ హుతీస్ ఇక్కడ నౌకాదళాల మీద దాడి చేస్తున్నారు, ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ అవ్వడంలో ఆయిల్ నౌకల్ని ఎదిరిస్తున్నారని ఈ ట్రంప్ ఏం చేస్తారంటే చాలా అధునాతనమైన 5th జనరేషన్ ఫైటర్సు MQ-9 అనే డ్రోన్లు ఉపయోగించి వాళ్ళ హౌతీస్ మీద అటాక్ చేశారు. కానీ ఇక్కడ ఏమైందంటే 9 MQ-9 అనే డ్రోన్లు పడిపోయినాయి. ఒక్కొక్క విలువ $30 మిలియన్ విలువ చేసే పెద్ద పెద్ద అధునాతనమైన డ్రోన్లు ప్రపంచంలోనే. అలాంటి డ్రోన్లని 7 కూల్చేశారు హౌతీస్. అదేవిధంగా ఎన్నో క్షిపణులు కూల్చేశారు. దీంతోపాటు ఈ ట్రూమన్ అని ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ని అటాక్ చేసి పడేశారు. అమెరికా ప్రపంచ శక్తి అంతటి ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ను ఒక తీవ్రవాద సంస్థ లాంటి చిన్న వ్యవస్థ అటాక్ చేసేసింది. దీంతోపాటు 2 ఎయిర్ క్రాఫ్ట్లను కోల్పోయింది అమెరికా, F-22 లాంటివి. చూడండి ఎంత నష్టపోయింది అమెరికా. అసలు ఈ హౌతీస్కి ఇంత శక్తి ఎక్కడొచ్చిందంటే ఇరాన్ సపోర్ట్. వాళ్ళు బాలిస్టిక్ మిసైల్స్ ఉన్నాయి, వాళ్ళ దగ్గర హైపర్సోనిక్ మిసైల్స్ ఉంది. ఇటు రష్యా సపోర్ట్ చేస్తుంది, పరోక్షంగా ఉంటుంది రష్యాది. చైనా సపోర్ట్ చేస్తుంది, చాలా పెద్ద దేశాలు సపోర్ట్ చేస్తున్నాయి. ఇటు ఇరాన్ అనేది ప్రత్యక్షంగా పరోక్షంగా ఉంటూ ఉంటుంది. సో ఇన్ని దేశాల సపోర్ట్తో ఈ హౌతీస్ దగ్గర అత్యాధునిక ఆయుధాలు ఉండి ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన అమెరికా యొక్క యుద్ధ విమానాలని, డ్రోన్లని, ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ని చైనా అటాక్ చేయలేదు. వాళ్ళు అటాక్ చేసి పడేస్తున్నారు. దీంతో అమెరికాకి చాలా నష్టం, $1 బిలియన్ నష్టం వచ్చిందని తెలుస్తుంది. ఎంత వచ్చినా ఈ హౌతీస్ని మొత్తం అటాక్ చేయడం, నాశనం చేయడం అమెరికాకు వీలయ్యలేదు. అందుకని అమెరికా అధ్యక్షుడు ఏమంటున్నాడు, నిన్న ట్రంప్ ఏమంటున్నారంటే హౌతీస్ మమ్మల్ని సీజ్ఫైర్ చేయమంది, యుద్ధ విరమణ చేయమంది, ఓకే చేసాం, ఇంకా మేము వాళ్ళు అటాక్ చేయరంట మా మీద, మేము చేయమని. ఒక తీవ్రవాద సంస్థ, ఒక చిన్న సంస్థ కాల్పుల విరమణ చేస్తే అమెరికా ఒప్పుకోవడం ఏంటి అంటే ఇక్కడ మతలబ్ ఏంటంటే అమెరికా హౌతీస్ని ఇంకా ఓడించలేని పరిస్థితికి వచ్చింది. సో దీని తర్వాత వెంటనే ఇజ్రాయెల్ ఈ యెమెన్ క్యాపిటల్ సానా ఎయిర్పోర్ట్ మీద అటాక్ చేస్తుంది. ఇదనమాట జరిగేది. కానీ ఇక్కడ విషయం ట్విస్ట్ ఏంటంటే ఇరాన్కి విజయం అనేయాలి. హౌతీస్ని టోటల్గా నాశనం చేసేస్తే ఇప్పుడు ఇరాన్ అమెరికాల మధ్య న్యూక్లియర్ డిస్కషన్ జరుగుతుంది. ఇరాన్ పెద్ద ప్రాబ్లం ఎదుర్కొంటుంది అనమాట. ఇప్పటికే ఇరాన్ ప్రాక్సీ హమాస్ని అక్కడ ఇజ్రాయెల్ నాశనం చేసేసింది చాలా వరకు. తర్వాత సిరియా సపోర్ట్ ఉండేది, సిరియా మొత్తం అమెరికా సపోర్ట్కి వెళ్ళిపోయింది, అటు టర్కీ సపోర్ట్కి వెళ్ళిపోయింది. ఇంకా ఇరాన్కి సపోర్ట్ లేదు సిరియా నుంచి, ఇరాన్కి హమాస్ నుంచి ఎక్కువ ఇవ్వలేదు. హిజ్బుల్లా కూడా చాలా ప్రాబ్లంలో ఉంది లిబియాలో, లెబనాన్ నుంచి అక్కడ కూడా సపోర్ట్ ఇవ్వలేదు. ఇంకా ఉన్నది హౌతీసే. ఈ హౌతీస్ లొంగలేదు కొరకరానికి. హౌతీస్ కూడా సర్వనాశనం అయ్యి ఉంటే డైరెక్ట్గా ఇరాన్ అనేది ఇంకా న్యూక్లియర్ టాక్స్లో అమెరికాతో నిలవలేదన్నమాట. చూడండి ఎంత గేమ్ ఉందో ఇక్కడ. సో హౌతీస్ విజయం సాధించారు ఈరోజు. అంటే ఇరాన్ విజయం సాధించింది ఈ ఒక్క విషయంలోనూ. అంటే ఇరాను అమెరికా న్యూక్లియర్ డిస్కషన్ అనేది చాలా కాంప్లికేటెడ్, సంక్లిష్టంగా ఉండబోతున్నాయి. ఇప్పుడు ఇజ్రాయెల్ దీన్ని ఒప్పుకోదు. అమెరికా లాగా ఓటమిని అంగీకరించి అక్కడ వెళ్ళలేదు, ఎందుకంటే అది అక్కడ చస్తే అక్కడే, బతికితే అక్కడే. కాబట్టి ఇది ఎట్టి పరిస్థితుల్లో హౌతీస్ మీద అటాక్ చేస్తూనే ఉంటుంది. హౌతీసు కూడా వాళ్ళు ఒకటే ప్రకటించారు, డైరెక్ట్గా మేము ఇజ్రాయెల్ సివిలియన్ ఎయిర్ క్రాఫ్ట్ని అసలు ఎగరనివ్వం అని. ఇజ్రాయెల్ క్యాపిటల్నే వాళ్ళు హైపర్సోనిక్ మిసైల్స్ లాంటి మిసైల్స్ ద్వారా కొడుతున్నారు. అంటే ఇరాన్ హౌతీస్ ద్వారా అటాక్ చేసింది. చూడండి ఎంత సంక్లిష్టంగా పశ్చిమాసియా పాలిటిక్స్ ఉంటాయంటే అంతర్జాతీయ రాజకీయాల్లో మామూలు కొరకడానికి పోయి కాదు. ఇప్పుడు హౌతీస్ అనేది చాలా పెద్ద ప్రమాదం. బట్ భారత ప్రస్తావనకు వచ్చి హౌతీస్ భారత నౌకలకి ఎటువంటి ఇబ్బంది కలిగించరు. ఎందుకంటే భారతదేశం అక్కడ చాలా శక్తివంతమైన భారతదేశ నౌకాదళం ఉంది.
రెండు, ఇరాన్ కూడా భారతదేశం మీద అటాక్ చేసేలాగా ప్రోత్సహించదు. కాబట్టి మనకి వచ్చే ప్రమాదం ఏమి ఉండదు. కానీ పరోక్షంగా హౌతీస్ తీవ్రవాదం ఎక్కువ అయిందనుకోండి, ఇరాన్ ద్వారా సౌదీ అరేబియా ఇచ్చి వచ్చే ఆయిల్ అదే రూట్లో వస్తుంది కాబట్టి దాన్ని పెరిగిపోద్ది, భారతదేశంలో ద్రవ్యోల్బలానికి కారణం అవుతుంది. ఈ విధంగా హౌతీసు ప్రపంచ ఆర్థిక వ్యవస్థని స్తంభింపజేసే శక్తివంతులుగా తయారయ్యారు. ఇప్పుడు అమెరికా కూడా వాళ్ళని కొట్టి బయటికి వెళ్ళలేకపోయిందంటే ఇంకా హౌతీస్ని అక్కడ ఎదిరించే వాళ్ళు ఎవరో, అది ఆర్థిక వ్యవస్థకి చాలా ట్రబులే.